మీరెప్పుడైనా పిల్లి ఫిలాసఫీ విన్నారా? పిల్లి నుంచి కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగపడే విషయాలు నేర్చుకోవచ్చు అని మీకు తెలుసా? అసలు ఇంతకీ మీలో ఎవరికైనా పిల్లులంటే ఇష్టమేనా? లేదా మీరు పిల్లిల్ని అసహించుకుంటారా? అబ్బా! ఏంటి పిల్లిలు గోల అనుకుంటున్నారా? ఈ వీడియోలో పిల్లి నుంచి కూడా తెలుసుకునే మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఫారిన్ కంట్రీస్‌లో పిల్లిల్ని చాలా ఇష్టపడతారు, పెంచుకుంటారు, అదృష్టంగా భావిస్తారు కూడా. అఫ్‌కోర్స్ ఈ పిల్లిల్ని పెంచుకునే కల్చర్ ఇప్పుడు మన కంట్రీలో కూడా నడుస్తుంది. చాలా మంది జెన్ మాస్టర్స్ పిల్లిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అసలు పిల్లిని మించిన గురువు లేదని కూడా అంటూ ఉంటారట. జాన్ రే అనే రైటర్ పిల్లి ఫిలాసఫీ మీద ఒక పుస్తకాన్నే రాశాడు. అయితే ఆయనేమంటారంటే పిల్లులు చాలా ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. అవి మనలా కాదు. వాటి ఆనందం కోసం ఎవరి వైపు చూడవు అని. జనరల్‌గా మనం కుక్కల్ని పెంచుకుంటూ ఉండేటప్పుడు అవి ఎలా ఉంటాయి? వాటికెప్పుడు మనం చూపే ప్రేమ, అటెన్షను కావాలి. వాటిని బుజ్జగిస్తూ, ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. కానీ పిల్లులు అలా కాదు. వాటిని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అవి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఎవరి ప్రేమ కోసం, అటెన్షన్ కోసం ఎప్పుడూ ఎదురు చూడవు. ఇప్పుడు మనం ఎలా ఉందాం? పిల్లిలా ఉందామా? కుక్కలా ఉందామా? పిల్లిలా ఉన్నప్పుడే నీతో నువ్వు సంతోషంగా ఉండగలవు. నీకు నచ్చినట్టు ఉండగలవు. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఏడవాలా, నవ్వాలా, ఆనందంగా ఉండాలా, ఏ విషయమైనా సరే నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ ఎమోషన్స్ ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉండవు. అఫ్‌కోర్స్ అలా ఉంటే కొంతమంది మిమ్మల్ని యాటిట్యూడ్ ఏమో అనుకోవచ్చు. అనుకోనివ్వండి ఏమైంది? మీ ఆనందం వేరే వాళ్ళ చేతుల్లోకెళ్ళకుండా మీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటే అంతకంటే కావాల్సిందేముంది? ఎవరికీ హాని చేయనప్పుడు, ఎవరిని హర్ట్ చేయనప్పుడు నువ్వు నువ్వులాగే ఉండడం తప్పేం కాదు కదా! నీకు నీతో సంతోషంగా ఉండడం, అలాగే నీ సంతోషం కానీ, నీ లైఫ్ కానీ వేరే వాళ్ళ చేతుల్లో, వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండకుండా చూసుకోవడం నేర్చుకోవాలి. ఇక పిల్లిని ఎప్పుడు గమనించినా ఏదో ఒక మూలలో బద్ధకంగా, మనం కదిపినా సరే కదలాలా వద్దా అనే అంత లేజీగా కూర్చొనుంటది. అలాంటి పిల్లి నుండి మనమేం నేర్చుకుంటాం అనుకుంటున్నారా? చాలా నేర్చుకోవచ్చు. జాన్ రే ఏమంటారంటే పిల్లులకు తమ ఎనర్జీని ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలనేది చాలా క్లారిటీ ఉంటదంట. అవి అనవసరంగా తమ టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోవు అని. వీలైనంత వరకు రెస్ట్‌లోనే ఉంటాయి. కానీ దానికి అవసరమైనప్పుడు అంటే ఎలుక కనబడగానే అది పరిగెడతది. ఆ టైంలో దాన్నెవ్వరు ఆపలేరు. మనం కూడా పిల్లిలాగే ఎనర్జీని, మాటలను, టాలెంట్స్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకొని వాడాలి. అంతేగాని అయిన దానికి, కాని దానికి ఊరికే ఎక్సైట్ అయిపోయి ఆవేశపడిపోవద్దు. అనవసరంగా మీ ఎనర్జీ అయినా, మాటలనైనా, టాలెంట్‌నైనా అస్సలు వాడొద్దు. ఇదే మనం పిల్లి నుండి తెలుసుకోవాల్సిన రెండవ మంచి విషయం. ఇక మూడోది పిల్లి ఎంత నిద్రలో ఉన్నా సరే ఒక చిన్న శబ్దానికి లేచి కూర్చుంటుంది. చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకన్నా ముందు అదే పసిగడుతుంది. చాలా అలర్ట్‌గా ఉంటుంది. చాలామందైతే కళ్ళు మూసుకోకుండా పడుకుంటుంది పిల్లి అని అంటారు. చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో, పిల్లికి ఉన్న క్యూరియాసిటీ, అటెన్షన్ ఏ జంతువులకు ఉండదట. ఎప్పుడూ అలర్ట్‌గా, ఉత్సాహంగా ప్రెజెంట్‌లోనే జీవించడం అనేది నేర్చుకోవాలి. మనం మనుషులం. మనకు ఆలోచనలెక్కువ. పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి మైండ్‌ని పరిగెట్టిస్తూనే ఉంటాం. సో, దీనివల్ల సమ్‌వాట్ అలర్ట్‌నెస్ మిస్ అయిపోతాం. సో, అలా కాకుండా ప్రతి సిట్యుయేషన్‌లో అలర్ట్‌గా, ఉత్సాహంగా ఉండాలి. మీరు గమనించారో లేదో, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు వచ్చేటప్పుడు జంతువుల కన్నా మనుషుల్లోనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్‌లో ఎటువంటి థ్రెట్స్ వచ్చినా సరే, మొదట ఈ జంతువులు, పక్షులే పసిగడతాయి. వాటిలో జనరల్‌గా ఉండే ఇన్‌ట్యూషన్ ఆర్ సిక్స్త్ సెన్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటది. అఫ్‌కోర్స్ ఇది జంతువుల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉంటుంది. మనలో ఉండే 5 సెన్సెసే కాకుండా సిక్స్త్ సెన్స్ దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు. సో, దాని వలన మనకు కూడా చుట్టూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనేది మన సిక్స్త్ సెన్స్ మనకు చెప్తుంది. మనం విశ్వం నుండే వచ్చాము. మళ్ళీ విశ్వంలోనే కలిసిపోతాం. ఆ విశ్వం మనకు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా సంకేతాలను తెలుపుతుంది. కాకపోతే ఆలోచనలెక్కువ, వ్యాపకాలెక్కువ. తెలిసినా పట్టించుకోం. ఒకవేళ ఏదో జరుగుతుంది అని మనకి అర్థమవుతున్నా, మన సిక్స్త్ సెన్స్ మనకు సూచనలు ఇస్తున్నా, అంత అటెన్షన్ పే చేయకపోవడం వల్ల తెలుసుకోలేం. జంతువులు ఎప్పుడూ ప్రెజెంట్‌లోనే ఉంటాయి. వాటికి ఓవర్ థింకింగ్ ఉండదు, నెగెటివ్ థింకింగ్ ఉండదు, పాస్ట్, ఫ్యూచర్‌ల గురించి బెంగా లేదు. బట్ మనుషులం కదా! మనకి ఇవన్నీ ఎక్కువే. అందువల్ల ఈ యూనివర్స్ మనకి ఏదైనా చెప్పాలనుకున్నా గ్రహించలేం. జంతువులు ఎప్పుడు ప్రెజెంట్‌లోనే ఉంటాయి కాబట్టి, అవి సిక్స్త్ సెన్స్‌తో కనెక్ట్ అయ్యి, యూనివర్స్ నుంచి ఎలాంటి సంకేతాలొచ్చినా ఈజీగా తెలుసుకోగలుగుతాయి. అనవసరమైన ఓవర్ థింకింగ్స్, నెగెటివ్ థింకింగ్స్ వీటిలన్నిటిని తగ్గించుకొని, ప్రెజెంట్‌లోనే ఉండగలిగాము అంటే, ఇలాంటి విషయాలు మనం కూడా తెలుసుకోగలుగుతాం. సో, మీ థాట్స్ ఎప్పుడు ప్రెజెంట్‌లోనే ఉండేలాగా చూసుకోండి. సో, ఇవి పిల్లి నుంచి మనం తెలుసుకోవాల్సిన మంచి విషయాలు. పిల్లి నుండి ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలన్నీ గమనిస్తే, మనం సంతోషంగా, పీస్‌ఫుల్ మైండ్‌తో ఉండాలి అంటే, ఎంత ఇండివిడ్యువల్‌గా ఉండాలి, అనవసరంగా ఆవేశపడకుండా,
ఎటువంటి వర్రీస్‌కి తావివ్వకుండా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ప్రెజెంట్‌లోనే ఉంటూ మన సిక్స్త్ సెన్స్ లేదా సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేసుకొని అలర్ట్‌గా, ఉత్సాహంగా ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాం. నేర్చుకోవాలనుకోవాలి గానీ పిల్లి నుంచి కూడా ఇంత మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఈసారి పిల్లి కనిపించిందే అనుకోండి అపశకునం అనుకుంటామా? దాని నుంచి ఇన్ని పాఠాలు నేర్చుకున్నాం అనుకుంటామా? సో, నెగటివిటీలో కూడా పాజిటివిటీని చూడొచ్చు. ఒక రైటర్ ఎవరో చెప్పారట, జీవితంలో ఎంతోమంది మాస్టర్స్‌ని కలిసాను. అందులో అందరూ పిల్లులే అన్నాడట. అంటే పిల్లిని ఒక గొప్ప మాస్టర్‌తో పోల్చారు. వీడియో ఎంతవరకు విన్నారంటే మీకు ఈ కంటెంట్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి కంటెంట్ చేరుతుంది. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ టాపిక్ మీద మంచి కంటెంట్‌తో వీడియో మీ ముందుంచుతాను. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ అద్భుతః.